RJ Bhavna from Super Hits 93.5 Red FM. World Day Against Child Labor. Every year June 12th na World Day Against Child Labor జరుపుతూ ఉంటారు టు క్రియేట్ అవేర్నెస్ అండ్ యాక్టివిజం చేయడానికి అన్నమాట. సో మనకి చాలా డౌట్స్ ఉన్నాయి కదా, అసలు చాలా ఇయర్స్ నుండి కూడా అసలు వాట్ ఈస్ చైల్డ్ లేబర్ అంటే ఏంటి, అసలు ఏ ఏజ్ వరకు చైల్డ్ లేబర్ అంటారు, ఇలా చాలా రకాల డౌట్స్ ఉన్నాయి కదా. సో ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఒక గెస్ట్ వచ్చారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ MRL రాధా గారు. హాయ్ మ్యామ్. హాయ్ అండి. హాయ్ రాధా గారు. సో అసలు చైల్డ్ లేబర్ అంటే ఏంటండి? యాక్చువల్గా చైల్డ్ లేబర్ అంటే బాల కార్మికులు అని అర్థము. ఎవరైతే ఏజ్ బిలో 14 years ఉన్న పిల్లలందరినీ కూడా బాల కార్మికులుగా మనము గుర్తించవచ్చు. అలాగే 14 to 18 years లోపు పిల్లలందరినీ కూడా అడాల్సెంట్ చైల్డ్ లేబర్ అని అంటారు. యాజ్ పర్ 1986 యాక్ట్, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారము మనకి యాక్ట్లో ఎలాగా నిర్దేశించబడిందో దాని ప్రకారమే మనం అందరం కూడా పనిచేస్తుంటాం. సో రాధా గారు, ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు చైల్డ్ లేబర్ అంటే బయటకు వెళ్ళి ఏదో కంపెనీస్ లో కానీ ఏదైనా టీ షాప్స్ లో వాటిలో ఎక్కువగా చూస్తుంటాం, చిన్నపిల్లలు ఎక్కువ పని చేస్తూ ఉంటారు, దాన్ని చైల్డ్ లేబర్ అని అంటూ ఉంటాం. సో అది కంప్లీట్లీ మనం అగైనెస్ట్ అన్నమాట టు ఇట్. కానీ చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఎక్కువగా ఏంటంటే లోవర్ మిడిల్ క్లాస్ లో చూస్తూ ఉంటాం, చిన్న చిన్న పిల్లలు 10 years 8 years పిల్లలు ఉంటారు. సో వాళ్ళతో గిన్నెలు తోమించడం, వాళ్ళతో బట్టలు ఉతికిపించడం అలాంటివి చేస్తుంటారు. సో దాని గురించి ఏమంటారు? ఎట్ హోమ్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ చైల్డ్ లేబర్ ఆర్ పేరెంట్స్ సపోర్ట్ అంటారా? యాక్చువల్గా అక్కడ అంటే అది పేరెంట్స్ యొక్క నెగ్లిజెన్సీ అనుకోవాలి. 1 point. అదర్ పేరెంట్స్ లేరు ఇంట్లో, అసలు యాక్చువల్గా అమ్మాయికి ఎవరు లేరు, ఎవరో మేనత్తో లేకపోతే ఎవరో మేనమామో లేకపోతే పిన్ని చిన్నాన్న కూడా కొంతమంది పేరెంట్స్ చనిపోతే వాళ్ళు పెంచుతూ ఉంటారు. చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు గార్డియన్స్గా ఉండేటప్పుడు ఆ పిల్లల్ని కేర్ తీసుకోరు, ఇలాంటి పనులు చేయమని అంటారు. అలాంటప్పుడు కంపల్సరీగా పక్క నైబర్స్ కానీ ఎవరైనా చూసి 1098 చైల్డ్ హెల్ప్ లైన్ ఉంది, 1098 హెల్ప్ కాల్ చేయొచ్చు. అదర్వైజ్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే వెంటనే వాళ్ళు వచ్చి ప్రొడ్యూస్ చేస్తారు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేస్తారు. సో మీరు చెప్పేది ఏంటంటే, ఇంట్లో అయినా కానీ చేస్తే అది చైల్డ్ లేబర్ అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి చైల్డ్ లేబర్ చేసుకుంటూ వచ్చిన మీరు అన్నట్టు ఒక అబ్బాయి ఉన్నాడు. సో ఆ అబ్బాయి ఫ్యూచర్ లో అబ్బాయి మైండ్ సెట్ అది ఎలా ఉంటుంది అంటారు? అంటే ఏమైనా మెంటాలిటీ మీద ఇంపాక్ట్ అవుతుందా ఈ చైల్డ్ లేబర్ చేయడం వల్ల? అంతే కదండి. వాడు చిన్నప్పటి నుంచి బయట ఎక్కడో షాప్ లో పని చేస్తున్నాడు అనుకోండి, వాడు మెంటాలిటీ ఏంటంటే రఫ్ గా తయారవుతాడు. వాడు ఆలోచన అంటే ఎడ్యుకేషన్ ఉండదు, శారీరకంగా మానసికంగా ఎదుగుదల అనేది ఉండదు వాడికి. ఈ పని అనేది వాళ్ళ మైండ్ లో ఉంటది. మరి ఇప్పుడు మనకి ఇన్ని డిపార్ట్మెంట్, యూనిసెఫ్ గానీ అంతే పెద్ద మనకు అన్ని ఉన్నాయి అంతర్జాతీయంగా. ఇవన్నీ కూడా ఈ పిల్లల యొక్క మనోవికాసాన్ని అభివృద్ధి చేయడానికి ఇవన్నీ వస్తున్నాయండి. దానికి కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మనకి పిల్లల యొక్క కంపల్సరీ ఎడ్యుకేషన్, స్కిల్ ట్రైనింగ్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆధార్ కార్డ్ అనేది వచ్చిందో పిల్లలకి కంపల్సరీ ఏజ్ క్రైటీరియా, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఎక్కడైనా ఉన్నా కూడా ఏజ్ చూసి ఏజ్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఓకే రాధా గారు, అసలు ఇండియాలోనే చైల్డ్ లేబర్ లేకుండా చేయాలి అంటే మనం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి? చట్టాలు పటిష్టం చేయాలండి. ఎప్పుడైతే యాక్ట్లు కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ అవుతాయో ఆటోమేటిక్ గా అవన్నీ ఆగిపోతాయి. అలాగే అందరి యొక్క బాధ్యత ఉందండి. అంటే ఒక గవర్నమెంట్నే కాదు మనం నిందించడము, అంటే ఎవరైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ చేయడం వల్ల పిల్లల్లో ఒక అవేర్నెస్ వచ్చి, నాకు 14 years లోపల నేను ఎక్కడ పని చేయకూడదు అని కూడా వాళ్ళకి పేరెంట్స్ కూడా అవేర్నెస్ ఆల్రెడీ ఉంది కాబట్టి. రాధా గారు, మరి ఇది వరకు మీద చూసుకుంటే ఇప్పుడు చైల్డ్ లేబర్ పెరిగింది అంటారా తగ్గింది అంటారా ఇండియాలో రేషియో పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే? అసలు యాక్చువల్గా చాలా వరకు తగ్గిందండి. 1986 లో యాక్ట్ వచ్చింది. 1996 97 అలా అంటే నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ అనేది వాళ్ళు రన్ చేశారు మన సెంట్రల్ గవర్నమెంట్. ఆ తర్వాత కూడా ఇప్పుడు ఎక్కడ కూడా వైజాగ్ లో NCLP స్కూల్స్ లేవండి. అంటే అర్థమేంటి? దాన్ని బట్టి చైల్డ్ లేబర్ ని తగ్గించినట్టే. అండ్ ఫైనల్ గా చైల్డ్ లేబర్ ని ఎరాడికేట్ చేయడానికి మీరు జనాలకి పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఎక్కడ కనిపించిన బిలో 14 years పిల్లలు ఎవరు కనిపించ అందరూ కూడా బాధ్యతాయుతంగా ఆ చైల్డ్ని మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనకి చైల్డ్ హెల్ప్ లైన్కి కానీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు కానీ తీసుకొస్తే చైల్డ్ని మనము డెవలప్ చేసినంత ఉత్తమమే. థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు. అయిపోతారు సౌండ్ కే 93.5 Red FM.